నేను 3.5 సంవత్సరాలు పట్టింది క్రైస్తవ మార్గంలో నుండి హిందూ మార్గంలోనికి రావడానికి. 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశాను. మరి నాకు యేసు ప్రభువు కనిపించాడు, నాకు స్వరం వినపడింది, నాకు దర్శనం కలిగింది. ఒక గొర్రెల కాపర్లా వచ్చాడు, పెద్ద అంగి వేసుకుని వచ్చాడు, ఇంత గడ్డంతో వచ్చాడు, సంకలో కర్ర ఉంది, ఇవన్నీ వాళ్ళు చెప్పారంటే ఇప్పుడు పాస్టర్లు అందరూ చాలా మంది చర్చిలో ప్రేయరాలు వేసి రోగాలు తగ్గిస్తాము, తర్వాత దయ్యాలు వెళ్ళగొడతాము అని ఇటువంటి స్కిట్లు చేస్తుంటారు. ఇది ఎంతవరకు నిజము? ఇటువంటి స్కిట్లు మీరు ఏమైనా చేశారా? ఈ బైబిల్ని నమ్మి వెంకటేశ్వర స్వామిని దూషించాను, కనకదుర్గమ్మ వారిని. ఒక వ్యక్తి హిందుత్వంలో నుండి క్రైస్తవ్యంలోనికి వెళుతున్నాడు అంటే ఇప్పుడు క్రైస్తవులకి 3 దేవుళ్ళండి. బైబిల్కి భగవద్గీతకి ఉన్నటువంటి తేడా గతంలో ఎంతోమంది హిందువులు ఈ పాస్టర్ల మాయమాటలు నమ్మి క్రిస్టియన్ వైపు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ క్రైస్తవుల పడినటువంటి మోసాలు, అజ్ఞానం తెలుసుకొని ఎంతోమంది బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాము. క్రైస్తవ పాస్టర్గా విశ్వాసంగా ఉండి పాస్టర్ వృత్తి నుంచి బయటికి రావడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే పాస్టర్ అంటేనే మనందరికీ తెలుసు, విలాసవంతమైన జీవితము, వారంలో ఒక్కరోజు వాక్యం చెప్పి నెలంతా బతికేయచ్చు. కానుకలంటూ, దశమ భాగాలంటూ, సంఘ కానుకలంటూ, ఇవి కాకుండా విదేశాల నుంచి ఫండ్స్, వీటన్నిటితోటి లగ్జరీగా బతకచ్చు. కానీ అటువంటి పాస్టర్ వృత్తి నుంచి బయటకు రావడమే కాకుండా ఈ పాస్టర్ ఈ క్రైస్తవం ఎంత అజ్ఞానమో తెలియచేసి ఎంతోమంది హిందువులను జాగ్రత్త పరుస్తున్నారు. అతను ఎవరో కాదు, పాస్టర్ ఎక్స్ పాస్టర్గా బయటకు వచ్చినటువంటి సత్యబాబు గారు. సత్యబాబు గారు నమస్కారం సార్. నమస్కారం అండి ప్రవీణ్ గారు. మిమ్మల్ని పాస్టర్ గారు అని చెప్పి సంబోధిస్తాను. ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని చూడగానే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు బొట్టుతో కనిపిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు మేము బొట్టుతో చూడలేదు. ఇంతకుముందు మేము వేరే ఇంటర్వ్యూలు కూడా చూసినప్పుడు. సో ఇప్పుడు మీరు క్రిస్టియన్ నుంచి పాస్టర్ వృత్తి నుంచి మీరు బయటకు వచ్చారు. ఇప్పుడు నేనంటే క్రిస్టియన్ నుంచి బయటకు రావడం అనేది మామూలు విషయమే, కానీ పాస్టర్ వృత్తి నుంచి మీరు బయటకు రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఓకే, మీరు ఎందుకు బయటకు వచ్చారో అనేది ఆల్రెడీ శివశక్తి ఛానల్లో వీడియోస్, మీరు పుస్తకాలు చదివి మీరు బయటకు వచ్చారు. ఇంకొంచెం క్లుప్తంగా మా ప్రేక్షకులు మీరు అందిస్తారా? చాలా కాలంగా క్రైస్తవ మార్గంలో ఉన్నానండి. ఓకే సార్. అయితే కరుణాకర్ గారిది ఒక వీడియో చూశాను. ఏమిటా వీడియో అంటే, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అది యేసు ప్రభు దయ వల్ల అని ఒక వీడియో చూశాను. అవును. అది చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే, మాకు సంవత్సరానికి ఒకసారి ఉపవాస కూటాలని జరుగుతాయి. ఓకే. ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో. అయితే ఈ సంవత్సరం ఉపవాస కూటాలకి ఈయన్ని మనం పిలవచ్చు, సాక్ష్యం చెప్పించవచ్చు, ఈయనకి వాక్యం వస్తే కూడా వాక్యం కూడా చెప్పించవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆ వీడియో చూడడం జరిగింది. ఓకే. జరిగిన తర్వాత వీడియో అంతా చూశాను. చూసిన తర్వాత కింద వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు, ఆఫీస్ ఫోన్ నెంబరు. ఓకే. ఇచ్చి మేము మా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, 2 బుక్స్ ఉన్నాయి, అవి మీలో ఎవరికైనా కావాలితే మేము పంపిస్తాము అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను వెంటనే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేశాను ఆఫీస్కి. గీత గారని ఒక మేడం ఫోన్ ఎత్తారు. ఎత్తి ఎవరండి మీరంటే, ఇలా నేను ఒక పాస్టర్ గారినండి, కరుణాకర్ సుగుణ గారి యొక్క వీడియో చూశాను నేను ఇప్పుడు. అది చూసిన తర్వాత మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయంట కదా, అవి నాకు కావాలండి అనేసి అని అడిగాను. అడిగితే నా అడ్రస్ పంపించమన్నారు వాళ్ళు. వెంటనే వారి యొక్క వాట్సాప్కి నా అడ్రస్ పెట్టాను. పెడితే నాకు శివశక్తి ఆఫీస్ నుంచి ఈ 2 పుస్తకాలు నాకు పంపించారండి. శివశక్తి ఆఫీస్ నుంచి. వీటిని నేను చాలా బాగా చదివాను అనమాట. అంటే ఈ పుస్తకాలు పక్కన పెట్టుకోండి, ఈ బైబిల్ గ్రంథం పక్కన పెట్టి
ఇవి చదువుతూ ఇది చదువుతూ ఇందులో ఉన్నటువంటి రెఫరెన్స్లు ఇందులో ఉన్నవి చూస్తూ 3.5 సంవత్సరాలు చదివానండి. ఓకే. అంటే నేను వెంటనే ఆవేశంగా వచ్చిన వాడిని కాదు. ఆవేశంగా నిర్ణయం తీసుకుని ఆవేశంగా వచ్చేసినటువంటి వాడిని కాదు. ఓకే. వీటి కోసం చాలా ఆలోచన చేశాను, ప్రార్థన చేశాను. అంటే ఇవి ఎంతవరకు కరెక్టు. బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక అని ఒక పత్రిక ఉందండి. ఓకే. అందులో బైబిల్ దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, యాకోబు పత్రిక అని ఒక పత్రిక ఉంది. నూతన నిబంధన, క్రొత్త నిబంధన చివరిలో ఉంటుంది. అందులో బైబిల్ దేవుడు చెప్పినటువంటి ఒక మాట, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి నేను ఇస్తాను అని ఆయన చెప్పడము గ్రంథములో ఆనాటి భక్తులు వ్రాయడం జరిగింది. ఆ మాటను బట్టి నేను చాలాసార్లు ప్రార్థన చేసి ఆయన్ని అడిగాను, ప్రభువా, కరుణాకర సుగుణ అనేటటువంటి ఒక ఆయన పూర్వం క్రైస్తవులు, ఆయన దాన్ని విడిచిపెట్టి హిందుత్వంలోకి వచ్చి ఈ పుస్తకాలు రాశారు. మరి ఇందులో ఉన్నది ఎంతవరకు వాస్తవము నాకు తెలియచేయండి అని అడిగాను. నేను మనుషుల్ని అడిగాను అనుకోండి, మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆలోచన మీ జ్ఞానాన్ని నాకు చెప్తారు. అది డైరెక్ట్గా నేను బైబిల్ దేవుణ్ణి అడిగాను అనుకోండి, ఎందుకంటే ఆయన అడగమన్నాడు కాబట్టి నేను అడిగాను. కానీ ఏ ఒక్క సమాధానము నాకు రాలేదు. అయినప్పటికీ నాలో నేనే తర్జన మర్జన పడుతూ నేను 3.5 సంవత్సరాలు పట్టింది ఈ యొక్క క్రైస్తవ మార్గంలో నుండి హిందూ మార్గంలోనికి రావడానికి. ఓకే సార్, చాలా సంతోషం. అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క శివశక్తి పుస్తకాలు చదివి, కరుణాకరణ వీడియోలు చూసి, ఆ తర్వాత ఆ పుస్తకాలకు ఆ బైబిల్లో ఉన్నట్టు వాటికి 2 గమనించి మీరు బయటకు వచ్చారు. అంటే మీరు అసలు అందులోకి ఎలా వెళ్ళారు? అంటే బైబిల్ చదివి వెళ్ళారా, చదవకుండా వెళ్ళారా, లేదా పాస్టర్ సంబంధించి ఏమైనా ట్రైనింగ్ మీరు తీసుకున్నారా? ఆ ట్రైనింగ్లో వారు ఏమైనా చెప్పారు? అంటే మీరు అందులో ఎలా వెళ్ళారు పాస్టర్గా? ఎలా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు పాస్టర్గా చేశారు సార్? నేను 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేశాను. 20 సంవత్సరాలుగా చేశారు. అంతకుముందు 12-13 సంవత్సరాలు సువార్థికునిగా పనిచేశాను. ఓకే. అంటే కొన్ని కరపత్రాలు తీసుకోవడం, మనకు తెలుసున్న ప్రాంతాలకు వెళ్ళడం, యేసు ప్రభువుని నమ్ముకోండి అని చెప్పడం, అలా జరిగింది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ సువార్త పరిచయలో కానీ, లేదా 20 సంవత్సరాల క్రితం మీరు పాస్టర్ అయినప్పుడు కానీ, బైబిల్ మొత్తం చదివి వెళ్ళారా, లేదా బైబిల్లో అక్కడక్కడ చదివి వెళ్ళారా, లేదా బైబిల్ సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకొని పాస్టర్ అయ్యారా? ఈ యొక్క క్రైస్తవ్యంలోనికి నేను రావడానికి నా భార్య కారణం అండి. ఓకే. నా భార్య ఫస్ట్ యేసు ప్రభువుని రక్షకునిగా నమ్ముకున్నది. ఆమెను బట్టి నేను ఈ మార్గంలోనికి వెళ్ళాను, క్రైస్తవ మార్గంలోనికి వెళ్ళాను. బైబిల్ చదివి వెళ్ళలేదు, వెళ్ళాకే బైబిల్ చదివాను. ఆ తర్వాత పాస్టర్ అయ్యాక ట్రైనింగ్ చేశారు. అంటే పాస్టర్ ట్రైనింగ్లో వాళ్ళు ఏం చెప్తారు సార్? పాస్టర్ ట్రైనింగ్లో ఏం చెప్తారంటే బైబిల్ ఒక హిస్టరీ చెప్తారు, అంటే చరిత్ర చెప్తారు. ఓకే. ఆ చరిత్రలో ఆ కాలంలో ఏ రాజు కాలంలో ఏం జరిగింది, దేవుడు వాళ్ళతో ఎలా బైబిల్ దేవుడు ఎలా మాట్లాడారు, వాళ్ళు ఏం చేశారు అనేటటువంటి విషయాలన్నీ చెప్తారు. చెప్పిన తర్వాత మేము ఎలాగైతే బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందుకొని అనేక మందికి సువార్త ఎలాగైతే ప్రకటిస్తూ ఉన్నామో, మీకు ఆయుష్ ఉన్నంత కాలము కూడా మరొకరికి సువార్త ప్రకటించాలి, యేసు ప్రభువుని నమ్ముకునేటట్లుగా చెయ్యాలి, వాళ్ళకి బాప్తిస్మము ఇవ్వాలి, వాళ్ళని రక్షణ మార్గంలో నడిపించాలి అనేటటువంటివి ట్రైనింగ్లో చెప్తారు. అంటే ఎలాగైనా సరే వాళ్ళందరినీ మన యేసు మతంలోకి తీసుకురావాలి అని చెప్పేసి. రైట్. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా దాదాపుగా ఎవరు బైబిల్ చదివి వెళ్ళిన వాళ్ళైతే కాదు. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సి కాదండి. అంటే ఇప్పుడు పాస్టర్ అయిన వాళ్ళందరూ కూడా బైబిల్ చదివి వెళ్ళే వాళ్ళ? కొంతమంది ఎలాగంటే బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత పాస్టర్ అవుతారు. ఓకే. కొంతమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత బైబిల్ చదువుతారు. ఓకే. కొంతమంది నన్ను దేవుడు పరిచర్యకు పిలిచాడు
అని చెప్పి పరిచర్య చేస్తూ బైబిల్ చదువు అంటే రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు ఏమంటుంటారంటే, నేను ఒకప్పుడు తాగుబోతుని, ఒకప్పుడు వ్యభిచారం చేసేవాడిని, ఒకప్పుడు నా మీద పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి, ఒకప్పుడు పెద్ద రౌడీని, ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పేసి దాదాపుగా 99.9% పాస్టర్స్ యొక్క హిస్టరీ వాళ్ళంతటా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఆ వృత్తిలో ఉండి మానేసి పాస్టర్లు అయ్యి మానేసిన వాళ్ళు ఉంటారా, లేకపోతే ఇవి ఎట్లా అవుతుంది? చెప్పేటటువంటి దైవ సేవకులు అవును, వాళ్ళ పాస్టర్స్ అనొచ్చు, కొంతమంది డాక్టర్స్ అనొచ్చు, డాక్టరేట్ తీసుకుంటారు కొంతమంది, కొంతమంది బిషప్లు, కొంతమంది ఏమో ఇవాంజలిస్టులు, ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటారు. అయితే ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మానవుడికి కూడా ఇంచుమించు 100కి కనీసం ఒక 70-80% తన జీవిత కాలంలో చెడు మార్గంలోనికి వెళ్తూ ఉంటాడండి. ఓకే, ఒక 70-80% చెడు మార్గంలోకి వెళ్తూ ఉంటాడు. ఆ చెడు మార్గం ఏమిటి అంటే ఆ వ్యక్తిని బట్టి ఆ మార్గాలు ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి మీద ఈ లోకంలో చాలా అలవాట్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటుకి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ వచ్చినటువంటి దైవ సేవకులు, ఆ పాస్టర్స్ కానివ్వండి, లేకపోతే బిషప్లు కానివ్వండి, వాళ్ళు ఇవాంజలిస్టులు కానివ్వండి, లేకపోతే రెవరెండ్లు కానివ్వండి, అంటే ఈ క్వాలిఫికేషన్స్ అనమాట. ఓకే, వాళ్ళు నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలాగయ్యానని వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇంకొంతమంది పాస్టర్లు, నాకు ఒకసారి డైరెక్ట్ యేసుప్రభు కనిపించాడు, నాకు యేసుప్రభు స్వరం వినపడింది, ఇప్పుడు పైనుంచి ఆకాశం నుంచి వెలుగు వచ్చింది, అవి చూడంగానే పాస్టర్ అయ్యని చెప్పేసి ఇటువంటి వాళ్ళు కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళకి నిజంగా యేసుప్రభు దర్శనం అయిందా? వాళ్ళు నిజంగా యేసుప్రభు పరలోకం నుంచి మాట్లాడా? ఇవి మనము నమ్మొచ్చా నమ్మకూడదా? నాకు యేసుప్రభు మాట్లాడాడు, నాకు దర్శనం కలిగింది అనేటటువంటి చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యక్తిగత జీవితం అండి అది. అది అతను చెప్పేది నిజమా అబద్ధమా అని నేను తేల్చలేను. ఎందుకంటే అతను చెప్పేది నిజమో అబద్ధమో ఆయనకే తెలియాలి. ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం తప్పు మాట్లాడుతూ ఉంటాం. మనస్సాక్షి ఏం చెప్తుందంటే నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు దాన్ని ఏమంటామంటే మనస్సాక్షిని నువ్వు అలాగాగు, నీకేం తెలియదు అని దాన్ని అణిచివేసి మనస్సాక్ష్యాన్ని మనం మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మరి నాకు యేసుప్రభు కనిపించాడు, నాకు స్వరం వినపడింది, నాకు దర్శనం కలిగింది, ఒక గొర్రెల కాపర్లా వచ్చాడు, పెద్ద అంగి వేసుకుని వచ్చాడు, ఇంత గడ్డంతో వచ్చాడు, సంకలో కర్ర ఉంది, ఇవన్నీ వాళ్ళు చెప్పారంటే అదంతా వాళ్ళ వ్యక్తిగత జీవితం. అది నేను అవునని కానీ కాదని కానీ చెప్పను. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి అది జరిగింది నిజమే అయితే, నిజంగా యేసుప్రభు కనపడి ఇక నుంచి నువ్వు నా సేవ కోసం నేను వాడుకుంటున్నాను చెప్తున్నానంటే, ఇప్పుడు అంతకన్నా ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు, నేను కానీ లలిత్ కుమార్ కానీ మేమందరం వీడియోలు చేస్తున్నాం. అదేదో కనిపించింది ఏదో మాకు కనిపించి మాకే చెప్తే అప్పుడు మేము ఎంతో మందిని మేము మార్చగలుగుతాం కదా, మేము ఎంతో మందిని ప్రభావితం చేస్తాం కదా. ఇప్పుడు మేము వెళ్ళి ఒక చోట మీటింగ్స్ పెట్టి కొన్ని వీడియోలు చేస్తున్నామంటే మమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి చాలా మంది హిందువులు ఉన్నారు, చాలా మంది క్రైస్తవుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అరే వీళ్ళ వల్ల ఇంత డ్యామేజ్ జరుగుతుంది నాకు, నా బైబుల్కు, అదేదో కనిపించేది ఏదో వీళ్ళకే కనిపిద్దాము అని చెప్పేసి కరుణాకర్ కానీ లేకపోతే నాకు కానీ లలిత్ కుమార్ అన్న కానీ ఇలా మాలాంటి వాళ్ళకు డైరెక్ట్ యేసుప్రభు కనిపించి మాతో మాట్లాడితే సరిపోయేది కదా. ఆ మర్మము ఆ రహస్యం ఆయనకే తెలియదు, మనకు తెలియదు. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంది, రహస్యములు యెహోవా వశము అని ఉంటుంది. ద్వితీయోపదేశ కాండములో అది ఇంకా ఆయనకే తెలియాలి. ఒక మానవునిగా నేను చెప్పజాను. అంటే నిజంగా చాలా మంది యేసుప్రభుకు సేవకులుగా మారాలి, చాలా మంది ఆయన శిష్యులుగా మారాలి అంటే అంతకన్నా ఎక్కువగా ప్రభావితం చేసే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన కనపడి చెప్పగలగాలి. అవునండి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకడు ఎవడో తాగుపోతాడు అనుకోండి, వాడు చెప్తే 10 మంది వింటారా, లేదా 20 మంది వింటారా, 30 మంది వింటారా తెలియదు. కానీ మేము చెప్తే కొన్ని లక్షలాది మందికి రీచ్ అవుతుంది కదా, అదన్నమాట నా డౌట్. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పాస్టర్లు అందరూ చాలా మంది చర్చిలో ప్రేయరాలు వేసి రోగాలు తగ్గిస్తాము, తర్వాత దయ్యాలు వెళ్ళగొడతాము అని ఇటువంటి స్కిట్లు చేస్తుంటారు. ఇది ఎంతవరకు నిజము? ఇటువంటి స్కిట్లు మీరు ఏమైనా చేశారా? అలాంటివి నేను ఎప్పుడూ చేయలేదండి. ఓకే, ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఓకే, అదంతా కూడా ఫేక్ అని,
మనకి కనిపిస్తూ ఉంది. అవును సార్. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉందంటే తెరచిన పుస్తకంలా ఉంది. అవును, అవును, మూసేదేమీ లేదు, అవును, దాసేదేమీ లేదు, అంతా కూడా తెరచిన పుస్తకమే. ఏ భక్తి అయినా సరే. అవును. అది కాబట్టి ఆ ప్రైరాయిలు పోయడం, అని ఊది పడగొట్టేయటము, ఇంక ఇలా రకరకాల జిమ్మిక్కులు, అవును, రకరకాల జిమ్మిక్కులు ఇవి చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక పాస్టర్ చేస్తుంటే మరొక పాస్టరు వాటి గురించి చెప్తున్నాడు. అవును, అవును. అది మీరు చూస్తున్నాం, నేను చూస్తున్నాను, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది ప్రజలకు కూడా తెలుసు ఎంతవరకు నిజం అనేది. ఓకే, అవన్నీ ఒప్పుకున్నారు, చాలా సంతోషం సార్. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇప్పుడు మనము బైబిల్ విషయానికి వస్తే, బైబిల్ అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థమవుతుంది. ఇద్దరి పాస్టర్లకి ఈ బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండట్లేదు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలి అంటే, బైబిల్లో కొన్ని వచనాలు చూపించి అసలు విగ్రహార్థన చెయ్యొద్దు అని ఒక బ్యాచ్ తయారైంది, వాళ్ళు ప్రొటెస్టర్లు ఉంటారు. ఇంకొంతమంది ఇంకొన్ని వచనాలు చూపించి లేదు బైబిల్ ప్రకారం విగ్రహార్థన చెయ్యొచ్చు అని చెప్పేసి ఈ క్యాథలిక్స్ వాళ్ళు ఎక్కువ విగ్రహార్థన చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది బైబిల్లో కొన్ని వచనాలు చూపించి ఈ వచన ప్రకారం హిందూ ప్రసాదాలు తినకూడదు అని కండిషన్స్ పెట్టుకుంటాడు. లేదు హిందూ ప్రసాదాలు తినొచ్చు అని చెప్పేసి ఇంకో పాస్టర్ తిని చూపిస్తూ ఉంటాడు. ఇలా ఇద్దరికి పాస్టర్లకి బైబిల్ మీద ఏకాభిప్రాయం అనేది ఉండదు. ఇటువంటివి వాటి గురించి మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నేను చెప్పింది నిజం అంటారా? ఈ ఒక్క బైబిల్ మీద, ఒక 1000 పేజీలు గల పుస్తకం మీద, ఈ 66 పుస్తకాల సముదాయం ఈ బైబిల్ మీద మొత్తం ప్రపంచవ్యాప్తంగా 35,000 డినామినేషన్లు వచ్చాయి. 2 డినామినేషన్లు పడవు. కొంతమంది యేసు దేవుడు కాదు, యేసు ప్రవక్త మాత్రమే అని చెప్పేసి యెహోవా సాక్షులు అని చెప్పేసి ఇంకో కొత్త బ్యాచ్ తయారైంది. వాళ్ళు యేసు ప్రభు నమ్మరు కానీ యెహోవా నమ్ముతారు. మళ్ళీ పైగా వాళ్ళు క్రిస్టియన్సే. ఇలా రకరకాల డినామినేషన్లు ఉన్నాయి. అసలు వాస్తవం చెప్పాలంటే కేవలం ఈ పుస్తకం కోసము మన హిందువులు కాదు, క్రైస్తవులే, పాస్టర్లే ఒక డినామినేషన్ ఇంకొక డినామినేషన్ కొట్టుకుంటా ఉన్నారు. ఇవి మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. వీటి గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రపంచంలో మరి కరెక్ట్గా ఎన్ని డినామినేషన్లు ఉన్నాయనేది నాకు పూర్తిగా తెలియదు, కానీ మీరు విగ్రహారాధన చెప్పారు కదా, RCM అంటే రోమన్ క్యాథలిక్, అవును, వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా చేసేటటువంటిది ఏమిటంటే మరియమ్మను, అంటే యేసుప్రభు తల్లి, మరియమ్మ యేసుప్రభు తల్లి, అంత గొప్ప దేవుణ్ణి కన్నటువంటి ఆవిడ కూడా గొప్ప ఆవిడ అనేసి వాళ్ళ యొక్క ఉద్దేశము. తర్వాత బైబిల్లో కూడా నీవు అనేక మంది చేత పొగడబడతావు అనేటటువంటిది లూకాసు వార్తలో ఉంటుందండి. లూకాసు వార్తలో నువ్వు పొగడబడతావు, కొనియాడబడతావు అనే కొన్ని మాటలు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే మరియమ్మను, అంటే యేసుప్రభు దేవుడు, ఆ దేవుణ్ణి కన్నటువంటి ఆవిడ కూడా ఒక దేవత కాబట్టి ఆవిడ మాకు ముఖ్యమే, యేసుప్రభు కూడా మాకు ముఖ్యమే అనేటటువంటి వాళ్ళు ఇద్దరిని కూడా వాళ్ళు పూజిస్తూ ఉంటారు. తర్వాత మీరు అడిగినటువంటి విషయం ఏమిటంటే ఒక ఇద్దరు పాస్టర్లకి ఒక అభిప్రాయము ఉండదు అనేసి అడిగారు. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డినామినేషన్లు ఎన్నైతే ఉన్నాయో ఒక డినామినేషన్కి సంబంధం ఉండదండి. ఎందుకంటే వీళ్ళ సిద్ధాంతాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. బైబిల్ ఒకటే మళ్ళీ బైబిల్ ఒకటే. ఈ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి బైబిల్ ఒకటే. కానీ వీళ్ళ కొన్ని సిద్ధాంతాలు పాటిస్తారు, వాళ్ళ కొన్ని సిద్ధాంతాలు పాటిస్తారు. అందుకని ఎవరి యొక్క ఆధిపత్యాన్ని వాళ్ళు చూపించుకోవడం కోసం మాది గొప్ప అంటే మాది గొప్ప, మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్తారే తప్ప అంతకు మించి ఏమీ లేదు. అంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్లు చేస్తున్నారు, అంటే మీరు మాత్రము అంటే ఇలా మనసాక్షిని చంపుకోకుండా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మీరైతే బయటకు వచ్చారు. కానీ ఇప్పటికీ చాలామంది పాస్టర్లు రోగాలు తగ్గిస్తామని చెప్పేసి, దయ్యాలు బలగొడుతున్నామని చెప్పేసి, అంటే ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా పాస్టర్లు జిమ్మింగ్ చేస్తూ చాలామందిని బాధ పెడుతున్నారు. ఇప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు చర్చిలో విశ్వాసులకు ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే ప్రేయర్ వేసి ప్రార్థన చేస్తాడు.
అదే పాస్టర్ కొడుకో పాస్టర్ భార్యకో ఆరోగ్యం బాగలేకపోతే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడా, లేదా పాస్టర్ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు కూడా ప్రేరణ వచ్చి ప్రార్థన చేపిస్తూ ఉంటాడా? మీరు అడిగినటువంటి ప్రశ్న, మీరు కొన్ని వాస్తవాలే చెప్పారు. ఓకే. విశ్వాసులకి ప్రేరాలు వేసి వాళ్ళకి ప్రార్థన చేస్తారు, ఇవన్నీ చేస్తారని చెప్పారు. నేను సేవ చేసినటువంటి 20 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ 20 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది ఏమిటంటే, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళండి, అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళండి, వైద్యం చేయించుకోండి అని చెప్పాను తప్ప నేను ప్రార్థన చేస్తాను నీకు రోగం తగ్గిపోద్ది, నేను నూనె వేస్తాను నీకు రోగం తగ్గిపోద్ది అన్నది ఎప్పుడు ఎక్కడా కూడా నేను ఎవరితోని చెప్పలేదు. నేను ఎప్పుడు నాకు ఉన్నటువంటి 2 సంఘాలలో, వెంకటకృష్ణరాయపురంలో సంఘంతో కానీ సామర్లకోటలో ఉన్న సంఘంతో కానీ 2 సంఘాలలో కూడా నేను ఎక్కడా కూడా ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో, అమ్మా హాస్పిటల్కి వెళ్ళు, మంచి డాక్టర్కి చూపించుకో, మంచి మందులు వాడు, ప్రార్థన కూడా చేద్దాం అనేసి చెప్పాను తప్ప నేను నూనె వేస్తాను తగ్గిపోద్దని మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎవరితోని చెప్పను. ఇప్పుడు చెప్పేవాళ్ళ గురించి మీరు ఏమంటారు? చెప్పేవాళ్ళ గురించి ఏమంటానంటే, నేనైతే అది తప్పేం చెప్తాను. ఎందుకనంటే విశ్వాసము ఉండొచ్చు, విశ్వాసం ఎలా వస్తుందంటే గ్రంథం చదవడం ద్వారా విశ్వాసం వస్తుంది. గ్రంథం చదవడం ద్వారా విశ్వాసం వస్తుంది. అయితే ప్రేరాయిలు వేస్తే రోగం తగ్గిపోయింది అని అంటే, ఒకవేళ తగ్గితే తగ్గుండొచ్చేమో, అది కూడా నాకు తెలియదు. ఒకవేళ అలా తగ్గిపోయేలా ఉంటే ఇన్ని హాస్పిటల్ ఎందుకండి? ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో కరెక్ట్గా నాకు తెలియదు, కానీ అన్ని దేశాలలో కూడా విపరీతమైనటువంటి ఒక సంవత్సరానికి మరొక సంవత్సరం, ఒక సంవత్సరానికి మరొక సంవత్సరం హాస్పిటల్స్ పెరుగుతూ ఉన్నాయి. అంతెందుకండి, మీరు ఇప్పుడు యేసు ప్రభువు గురించి బోధించేటటువంటి బోధకులు లేదా పాస్టర్స్ లేదా రెవరెండ్లు, బిషప్పులు అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నమాట, వాళ్ళ చదువుని బట్టి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్. మీరు చాలామందిని చూడండి, కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేరు. కళ్ళజోడు లేకుండా బైబిల్ చదవలేరు. కొంతమంది చదువుతారు, కానీ మరి నిజంగా అలాంటి స్వస్థత ఉంటే ఏ పాస్టర్కి కూడా కళ్ళజోడు అవసరం లేదు. మీరు హాస్పిటల్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేయండి. ఇంచుమించు ఒక హాస్పిటల్లో ఒక 100 మంది పేషెంట్లు ఉన్నారనుకుందాం, ఉదాహరణకి ఒక 100 మంది పేషెంట్లు ఉన్నారనుకుందాం. అందులో కనీసం ఒక 30-40 మంది చర్చిలకు వెళ్ళేటటువంటి విశ్వాసులు ఉండొచ్చు, పాస్టర్లో ఉండొచ్చు, పాస్టర్లో ఉండొచ్చు. అంతే తప్ప వైద్యం అనేది జరగకుండా మాత్రము రోగం తగ్గదు. ఒకవేళ అలా తగ్గిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళ విశ్వాసాన్ని నేనేం కాదని అనలేను. లేదు సార్, మనం ఇక్కడ చెప్పాలి కూడా, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని కాదు అనకుంటే అసలు ప్రేరాయిలతోటి కానీ ఆ ఖర్చీపులతోటి కానీ రోగాలు తగ్గవు, ఛాన్సే లేదు. అది నమ్మకం మీద, అది నమ్మకం కాదు, మూఢనమ్మకం. అలా వెళ్తున్న వాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పాలి, ఇప్పుడు ప్రేరాలతో రోగాలు తగ్గవు కాబట్టి ఇది విశ్వాసం కాదు, ఇది మూఢనమ్మకము, దీని నుంచి బయటికి రండి అని చెప్పి ఖచ్చితంగా అది మనం చెప్పాలి, మన బాధ్యత కూడా. అది వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అండి, ఇది ఇందాక మనం అనుకున్నాం కదా, రకరకాల జిమ్మిక్లని, ప్రేరాయిలు మేము పలానా చోట మీటింగ్ పెడుతున్నాము, ప్రేరాయిలు కొనుక్కోండి అని 5-10 పెట్టి బాటిల్ కొనటం, అక్కడ 100-50కో అమ్మడం, అదొక రకమైన వ్యాపారం. ప్రైర్ చేపలు మా దగ్గర చేప కొనుక్కోండి, అది దాని మీద మోకాళ్ళేసి ప్రార్థన చేయండి, మీకు దర్శనాలు కలుగుతాయి, దేవుడు మీతో మాట్లాడతారు. ఇదంతా కూడా కచ్చీపులకు, ఇదంతా కూడా ఏంటంటే బైబిల్లో ఎక్కడా లేదండి అలాగా. ఈ బైబిల్లో ఎక్కడా లేదు అలాగా, ఎక్కడా లేదు. కానీ ఈ పాస్టర్లు చేసేటటువంటి జిమ్మిక్కులు అన్నాం కదా అవి. ఓకే సార్, ఇప్పుడు మీరు బైబిల్ దగ్గరికి మనం వద్దాం. ఇప్పుడు చాలామంది హిందువులు అసహనానికి లోనైపోయారు, ముఖ్యంగా పాస్టర్లను వీడియోలు చూసి అందులో నేను కూడా ఉన్నా.
వాళ్ళు హిందూ దేవుళ్ళని తిట్టడము, విగ్రహారాధన పద్ధతిని తిట్టడము, తర్వాత వాళ్ళు ప్రతిరోజు కూడా హిందూ ఆరాధన పద్ధతిని భయం లేకుండా, అరే ఎదుటి వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయా అనేది కూడా లేకుండా, లేదా హిందూ దేవతలను దయ్యాలుగా చిత్రీకరిస్తూ స్కిట్లు చేయడం, ఇవన్నీ చూసి అసహనానికి లోనటువంటి చాలామంది హిందువులు, అంటే కొంతమంది వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసి ఈ బైబిల్ గురించి కానీ, ఈ యేసుప్రభు గురించి కానీ, మేరీ మాత గురించి కానీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా బైబిల్ అంటే నాకు భూత పుస్తకము, యేసుప్రభు కానీ మేరీ మాత కూడా ఇలా వ్యభిచారంలో పుట్టింది, ఈయన భర్తను పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేపించుకుంది. సో ఈ అసలు వ్యభిచార వంశంలో పుట్టిన యేసు అని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసింది కథనాలు. ఇంకా చెప్పాలంటే రకరకాలుగా సోషల్ మీడియాలో బూతులతో రచ్చరచ్చ జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ జీర్ణించుకోలేక చాలామంది పాస్టర్లు, క్రిస్టియానిటీ మొత్తము అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. అందులో నేను కూడా ఉన్నా. మేమందరం ఇలా తయారవడానికి కారణం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్. నేను ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ అయిపోయిన వరకు నాకు క్రిస్టియానిటీ అంటే నాకు తెలియదు. నేను కూడా శివశక్తి నేనే దేవుని షార్ట్ అయిన తర్వాత బయటకు వచ్చినవాడిని. పుస్తకాలు చదివిన తర్వాత బైబిల్ అంటే ఇలా అని చెప్పి నేను బయటకు వచ్చినవాడిని. బయటకు వచ్చిన తర్వాత నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటా ఉంటే, నాకు యేసుప్రభు నమ్మాలి, నువ్వు ఖచ్చితంగా చర్చికి రావాలి అని చెప్పేసి ఇవి రాని కారణంగా నా జీవితాన్ని, నా పర్సనల్గా నాకు కొన్ని అటాకులు కూడా చేశారు. అంటే కొన్ని మానసికంగా దెబ్బతీశారు. ఆ దెబ్బతిన్న తర్వాత నేను రివెంజ్ తీర్చుకోవడంలో భాగంగా నేను ఇక్కడ దాకా వచ్చాను, ఎక్స్క్రిప్షన్ ఛానల్ పెట్టుకోవడం. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకు ఇది క్రిస్టియానిటీ పాస్టర్లు వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్నదా అని మీరు భావిస్తారా? లేకపోతే ఈ విధమైనటువంటి రచ్చకు ఇప్పుడు ఎండింగ్ కార్డు ఎప్పుడు పడుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు పడుతుందా పడదా? ఇప్పుడు నా వర్షన్ అయితే ఇది ఎండింగ్ కార్డు పడదు. ఎందుకు అంటే వీళ్ళు మత ప్రచారం అంటూ ఊర్ల మీద పడి అమాయకుల్ని మతం మారుస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటలేం. మేము కూడా ఊర్లోకి వెళ్తాం, మీటింగ్స్ పెడతాం, అవేర్నెస్ మేము చేస్తాము. ఇప్పుడు ఇది జీర్ణించుకోలేక చాలామంది పాస్టర్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రకరకాలుగా మమ్మల్ని బూతులు తిడుతూ, మా మీద కూడా కేసులు పెడుతూ, అవకాశం దొరికితే మమ్మల్ని ఏదైనా చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో బైబిల్ గురించి, యేసు గురించి, మేరీ మాత గురించి ఇటువంటి రచ్చ జరగడం దాన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? అంటే మీరు ఏ విధంగా తీసుకుంటారు? మీరు దాదాపుగా 30 ఏళ్ళుగా పాస్టర్గా, క్రిస్టియన్గా ఉన్నారు. ఒక్కసారిగా మీరు అందులోంచి బయటకు వచ్చేసి ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా భావిస్తారు? బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏమిటంటే అండి, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఉంటుంది. అవును. విగ్రహారాధన చేయకూడదు. అవును. ఆకాశం ఉంది కానీ భూమి కింద ఉండే మొదటి ఆజ్ఞలో ఉంటాయి. విగ్రహారాధన చేయకూడదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోనికి వచ్చాడా లేదా మార్గంలోనికి వచ్చాడో, ఎప్పుడైతే అతను బైబిల్ చదివినా చదవకపోయినా విగ్రహారాధన చేయకూడదని బోధిస్తాం మేము. ఎందుకంటే ఒకప్పుడు నేను అలా బోధించిన వాడిని, విగ్రహారాధన చేయకూడదని. ఎప్పుడైతే విగ్రహారాధన చేయకూడదని చెప్తామో ఆటోమేటిక్గా ఆ వ్యక్తిలో ఆ విగ్రహాల మీద ద్వేషం పెరుగుతుంది. అవును. పాస్టర్ చెప్పక్కర్లా, విగ్రహారాధన చేయకూడదు, వాటికి మొక్కకూడదు, పూజించకూడదు, వాటికి దూరంగా ఉండాలి, ఆ విగ్రహం దగ్గర పెట్టింది ఏది కూడా మనం తినకూడదు అని ఎప్పుడైతే ఇలాంటి విషయాలు చర్చిలో చెప్తాం, నేను చెప్పాను అలాగ. నేను చాలామంది దేవీ దేవతలను, దేవుళ్ళను దూషించాను నేను కూడా. వెంకటేశ్వర స్వామిని దూషించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ బైబిల్ని నమ్మి వెంకటేశ్వర స్వామిని దూషించాను, కనకదుర్గమ్మ వారిని దూషించాను. ఎందుకంటే అది ఎవరు చెప్పక్కర్లా, వాళ్ళని తిట్టండి, చేయండి అని. ఈ గ్రంథాన్ని ఎప్పుడైతే చదువుతామో చర్చిలో చెప్పేటటువంటి పాస్టర్ల మాటలు, అంటే నేను కూడా కొంతకాలం మరి పాస్టర్ గారు చెప్పే మాటలు విన్నవాడినే కదా. అవును, విన్నవాడిని. తర్వాత బైబిల్ చదివి తర్వాత నేను కూడా 20 సంవత్సరాలు బోధించాను కాబట్టి విగ్రహారాధన ఏ పాస్టరు ఒప్పుకోడు. దాని మూలంగా ఆ విశ్వాసులకు ఎవ్వరు చెప్పక్కర్లేకుండానే విగ్రహాల మీద ద్వేషం కలుగుతాడు. ద్వేషం కలిగి ఇంకా ఏమవుతాడంటే మన దేశానికి ఒక శత్రువు కింద తయారవుతాడు, విగ్రహారాధనకి శత్రువు కింద తయారవుతాడు. ఎందుకంటే స్వామి వివేకానంద ఒక మాట
అన్నారనేసి పెద్దల ద్వారా నేను నేర్చుకున్నది. ఓకే. ఏమిటి ఆ మాట అంటే, ఒక వ్యక్తి హిందుత్వంలో నుండి క్రైస్తవ్యంలోనికి వెళుతున్నాడు అంటే అతను మన యొక్క హిందుత్వానికి ఒక శత్రువు పెరుగుతున్నాడు అని చెప్పారంట వివేకానందులు, స్వామి వివేకానంద ఆయన చెప్పారంట. పెద్దల ద్వారా నేను విన్నానన్నమాట. ఓకే. కాబట్టి ఎవ్వరు చెప్పక్కర్లేకుండానే విగ్రహారాధనకి ఏమవుతాడంటే విరోధి అవుతాడు అనమాట. ఓకే. బైబిల్కి దగ్గర అవుతాడు. మన దేశంలో ఉన్నటువంటి దేవుళ్లకు దేవతలకు ఏమవుతాడంటే విరోధి అవుతాడు, దూరం అవుతాడు. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది. అంటే బైబిల్ బోధించే బోధ ఏదైతే ఉందో అది మొత్తానికి దేశానికి వ్యతిరేకము అని నేను అంటాను. మీరు కరెక్ట్ అంటారా కాదంటారా? ఎందుకంటే దేశంలో ఎక్కువగా హిందువులు మెజారిటీగా ఉన్నారు. అంటే ఎక్కువ విగ్రహారాధన చేసే వాళ్ళు మెజారిటీ ఎక్కువ ఉన్నారు. మరి బైబిల్ను నమ్మి విగ్రహారాధన పద్ధతి మీద ద్వేషం పెంచుకుంటున్నారంటే ఆటోమేటిక్గా హిందువుల మీద ద్వేషం పెరుగుతుందంటే ఆటోమేటిక్గా దేశానికే వ్యతిరేకంగా ఉన్నట్టే కదా. ఇప్పుడు ఏమైందంటే అండి, మన భారతదేశం, మన హిందూ దేశం పూర్తిగా విగ్రహారాధన దేశం అండి. అవును. మన దేశాన్ని కొంతకాలం బ్రిటిష్ వారు పాలించారు. పాలించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, మనకు స్వతంత్రం వచ్చింది. ఆ తరువాత విదేశాల నుండి మిషనరీస్ వచ్చారు ఈ దేశానికి. ఓకే. అంటే ఈ యొక్క బైబిల్ని బోధించడానికి మిషనరీస్ వచ్చారు. ఒక్కొక్కరిగా వచ్చారు. వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు పట్టుకుని ఆ ధనాన్ని ఇక్కడ ఖర్చు పెట్టి కొంతమందిని మత మార్పిడి చేశారు. మన దేశంలో ఉన్నటువంటి మనవాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో బైబిల్ చదువుకుంటున్నారు, వాళ్ళు ఏదో సువార్త ప్రకటించుకుంటున్నారు, ప్రకటించుకొని బోధించుకొని చదువుకొని అనేటటువంటిది ఉద్దేశంతో మన వాళ్ళు ఉన్నారు. అది రాను రాను ఏమైందంటే పెరిగి పెద్దదైపోయి ఇప్పుడు మన భారతదేశంలో మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దేశంలో ఉన్నటువంటి నాగరికత, మన దేవుళ్ళు, మన దేవతలు మీది తప్పు, యేసుప్రభు ఒక్కడే దేవుడు అనేటటువంటి తారాస్థాయికి వచ్చేసారు. అంటే చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలని ఒక సామెత ఉంది. అవును. కాబట్టి మన పూర్వీకులు మీరు ఈ మతాన్ని బోధించకూడదు, మీరు విదేశాల నుంచి వచ్చారు, మా దేశానికి మిమ్మల్ని రావద్దని అనటం లేదు, మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు, కానీ ఇక్కడ మీ క్రైస్తవ మతాన్ని బోధించొద్దు అని అప్పుడే అరికట్టుంటే, 100 సంవత్సరాల క్రితమే అరికట్టుంటే ఇప్పుడు ఇంత విస్తృతంగా ప్రబలి ఉండేది కాదు, ఇంత భారతదేశానికి ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. ఓకే. ఎందుకంటే మన కుటుంబానికి నష్టం జరిగేటటువంటి ఒక పని జరుగుతుంది అనుకోండి, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి ద్వారాగా, కుటుంబ యజమానిగా మనం ఏం చేయాలంటే ఆ బాధ్యత మనం తీసుకోవాలి. కొన్నాళ్ళకి మన కుటుంబం పాడైపోద్ది, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు పాడైపోతారు అనేటటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. పానిద్దు ఆడే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే ఉంటారు లేదు, వాళ్ళే చేస్తారు లేదు అని మనం ఎప్పుడైతే ఫ్రీగా వదిలేసామో అది ఏమైపోద్దంటే అది పెరిగిపోతుంది, మంద తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు క్రైస్తవ్యం అలా పెరిగిపోయింది. ఇప్పుడు మనం చేసేటటువంటి భక్తే మన యొక్క గ్రంథాలనే ఇవి తప్పు అనేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చేసారు. ఇదంతా మన పూర్వీకులు, మన పెద్దలు వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు. అదే సార్, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ తప్పు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు సహించిన బాధకు సహించి ఇప్పుడు మళ్ళీ బైబుల్ను యేసు ప్రభువును మీరు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది కరెక్టే అంటారా? అంటే మీ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు క్రైస్తవ్యాన్ని రూపుమాపడము మన వల్ల అవుతుందా అని అడిగారు కదా మీరు. అవును, మన వల్ల అవుతుందా అని మీరు అడిగారు కదా. మన ప్రయత్నం మనం చేద్దాం, అంతే. మన ప్రయత్నం మనం చేద్దాం. చేస్తే ఇప్పుడు రోగం ఉందండి, దానికి మందు ఇస్తూ ఉంటేనే ఏదో ఒక రోజుని నివారణ అనేది జరుగుతుంది. దానికి కరెక్ట్ అయిన మందు పడతా ఉంటే
రోగం ఒకటి మందు ఒకటి వేసారనుకోండి, రోగము తగ్గదు, వేసుకున్నటువంటి మందు కూడా అది నిష్ప్రయోజనం, ఎందుకు పనికి రాకుండా పోతుంది. మనము మన యొక్క భారతదేశపు సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో, సంస్కృతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి కుటుంబంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక నాటికి, అంటే మనం చూడకపోవచ్చు, మన పిల్లలైనా లేకపోతే వాళ్ళ పిల్లలైనా చూస్తారనమాట. చాలా సంతోషం సార్, మీరు ఆ మాటలు చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇప్పుడు మీ యొక్క వ్యక్తిగత విషయాల దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ మతం నుంచి మీరు బయటకు వచ్చారో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చారా? మా ఫ్యామిలీ ఇంచుమించు 1988 సంవత్సరం నుండి ఈ యొక్క క్రైస్తవ మతం లేదా మార్గంలో ఉన్నారండి. అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? మార్గం కాదు సార్, మతం అనండి, ఎందుకంటే మతం అనే పేరు బైబిల్లోనే ఉంది. నేను ఏమంటున్నానంటే, మతము అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో. ఓకే, లేదు మార్గమే అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అర్థం కావాలి, వీళ్ళకి అర్థం కావాలి. ఎందుకంటే డినామినేషన్లు అనేకమైనవి ఉన్నాయి. అవును, ఎన్ని ఉన్నాయి అనేది కరెక్ట్గా తెలియదు, కానీ చాలా డినామినేషన్లు ఉన్నాయి. మనం చెప్పేటటువంటి మాటలు అందరికీ కనెక్ట్ అవ్వాలి. అది ఈ మతము లేదా ఈ మార్గము. మతము అని బైబిల్లో ఉంది, మార్గం అని బైబిల్లో ఉంది, రెండు బైబిల్లో ఉన్నవే. బైబిల్లో లేనిది ఏం చెప్పట్లా నేను. కాబట్టి 1988 సంవత్సరం నుండి 2024 సంవత్సరం మా కుటుంబము క్రైస్తవ మతంలోనికి లేదా ఈ మార్గంలోనికి ప్రవేశించి 35 సంవత్సరాలు అయిందండి. 1988 నుండి ఈ 2024 వరకు. అయితే నేను తెలుసుకున్నాను బైబిల్లో ఏముంది అనేది, నేను తెలుసుకున్నాను. మా వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నేను తెలుసుకున్నాను, మా వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ప్రతిరోజు నేను నెమ్మదిగా మన యొక్క భారతదేశము, మన యొక్క సంస్కృతి, మన సాంప్రదాయాలు, ఉన్నటువంటి విధానాలన్నీ కూడా నేను కొంచెం వాళ్ళకి చెప్తా ఉన్నాను. చూడండి, ఒక సామెత ఉంది, అన్నప్రసన్న రోజునే ఆవకాయ పచ్చడి పెట్టరు కదా, అలాగే 35 ఏళ్ళు ఈ యొక్క మార్గంలో లేదా ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి బయటికి రాలేరు. ఒకేసారి బయటికి రాలేరు. వాళ్ళని పూర్తిగా హిందుత్వంలోనికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నాలు, ఆలోచనలు నేను కలిగి ఉన్నాను, చేస్తూ ఉన్నాను. ఓకే, అట్లాగే మీకు 2 చర్చిలు ఉన్నాయి. 2 చర్చిలను మీరు హ్యాండిల్ చేస్తూ, అంటే ఆ 2 చర్చిలు కలిపి ఒక 100 మంది విశ్వాసులు ఉంటారా సార్? 100 మంది. మరి ఈ 2 చర్చిలలో మీరు రియలైజేషన్ అయినప్పుడు, నేను ఇన్ని రోజులు తప్పు చేశాను, బైబిల్లో నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఇది కరెక్ట్ కాదు అని, అంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళే కదా విశ్వాసులందరూ. మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా మారే అవకాశాలు ఉంటాయి కదా. మరి మీరు ఈ 2 చర్చలు ఉన్న విశ్వాసులందరినీ, ఈ 100 మందిని మార్చడానికి మీరు ట్రై చేయలేదా? అంటే ఈ శివశక్తిలోకి రాకముందు మీరు గర్భాప్స్ అయిన వెంటనే, అంటే ఇప్పుడు మీరు శివశక్తికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, మీరు కరుణాకర్తో కలిసిపోయారు, లేకపోతే మీరు ఒక మతోన్మాది, లేదా డబ్బుకు ఆశపడి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటుంటారు. వాస్తవం చెప్పాలంటే మీరు చర్చిలో వచ్చే డబ్బులు, కానుకలు, ఆ లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టే మళ్ళీ మీరు కష్టాల దారిలో రూట్లోకి వచ్చారు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఆ శివశక్తికి రాకముందు, ఈ కరుణాకరణతో పాటు వీడియో చేయడానికి ముందే ఈ 2 చర్చలు ఉన్న విశ్వాసులందరికీ మీరు చెప్పి ఇది కరెక్ట్ కాదు, మనమందరం పొరపాటు చేసే, ఇన్ని రోజులు నేను బైబిల్ తప్పుగా బోధించానని చెప్పి ఆ విశ్వాసాలను మార్చే ప్రయత్నం చేయవచ్చు కదా. ఇప్పుడు మీకు చెప్పాను కదా మా కుటుంబం గురించి. అవును, మేమంటే హిందుత్వంలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చాం. అవును, అలాగే కొంతమంది పుట్టిన కాడి నుంచి క్రైస్తవ మార్గంలో ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, చర్చిల్లో ఎక్కువ వాళ్ళే ఉంటారండి. పుట్టిన కాడి నుంచి కూడా, ఇప్పుడు నేను చర్చికి వెళ్ళాను అనుకోండి, నా కొడుకు చర్చికి వస్తాడు. అలా వచ్చిన వాడే నా కొడుకు కానీ నా కూతురు కానీ. అయితే వాళ్ళలో కూడా అలాగే ఉంటారు. మార్పు అనేది వెంటనే జరగదండి, మార్పుకి కొంతకాలం పడుతుంది. అదే సార్, ఇప్పుడు కొంతకాలం పట్టినా మీరు ఫస్ట్
చెప్పారా నేను ఇన్ని రోజులు బైబిల్లో తప్పుగా బోధించాను, ఇది సరైన క్రమం అయితే కాదు, నేను తెలుసుకున్నాను, మీరు కూడా తొందరపడకుండా ఈ శివశక్తి పుస్తకాలు లేకపోతే వాళ్ళ బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు అండర్లైన్ చేసో ఇది సమాజానికి మంచిదైతే కాదు ఈ పుస్తకము, కాబట్టి మీరు కూడా వెంటనే కాకపోయినా కొన్ని రోజులు ఆగిన ఆలోచించి ఈ మతంలోంచి బయటికి రండి అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా అని, కనీసం చెప్పారా అని. ఎందుకంటే పాస్టర్ ఏదైతే చెప్తారో అదే అల్టిమేట్ అనమాట విశ్వాసం. మేము ఎంతోమంది చూసాం కదా, అట్లాగా మీరు చెప్తే ఆ 2 చర్చిలో 100 మందిలో కనీసం 10 మంది అని ఆలోచిస్తారు కదా అనేది నా డౌట్. కనీసం చెప్పారా, చెప్పే ప్రయత్నం చేశారా? అయితే ఒకటండి, మీరు అన్నట్లుగా పాస్టర్ ఏదైతే చెప్తాడో అదే వింటారు విశ్వాసులు అని అన్నారు కదా. ఇప్పుడు మిగతా పాస్టర్ల గురించి పక్కన పెడితే నా వరకు అసలు వాళ్ళకి ఇది ఎలా చెప్పాలనేది ఆలోచించడానికే చాలా టైం పట్టింది. ఓకే. ఎందుకంటే వాళ్ళకి అసలు, ఎందుకంటే నాకున్నటువంటి మైండ్ మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు. అవును. వాళ్ళ పుట్టిన కాడి నుంచి యేసుప్రభువే దేవుడు, ఆదివారం చర్చికి వెళ్తాం, చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం, ఈ యొక్క ఆలోచనతోటే ఉంటారు. ఓకే. మిగతా ఎందుకంటే ఇంతకాలము మనం బోధించాం కదా, విగ్రహారాధన చేయకూడదు, ఇవన్నీ తప్పు, విగ్రహాలు తప్పు, ఆ పూజలు చేయకూడదు వాళ్ళ తప్పు అని మనం బోధించాం కదా. వాళ్ళకు మళ్ళీ మనము ఏ రకంగా చెప్పాలి అనేది కొంత టైం పడుతుంది. అది ఎలా చెప్పాలనేది ఇంకా నాకు పూర్తిగా అర్థం కాలేదు. కానీ చెప్పే ప్రయత్నం చేయలేదు, అసలు చెప్పే ప్రయత్నం ప్రస్తుతం చేస్తూ ఉన్నాను. ఓకే. కొంతమంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మీరు ఎలా ఎందుకు వెళ్ళిపోయారండి, ఇలా ఎందుకు వెళ్ళిపోయారు, మీరు బైబిల్ చాలా బాగా బోధించేవారు కదా, చక్కగా బోధించేవారు కదా, ఎందుకు ఇలా వెళ్ళిపోయారంటే వాళ్ళకి కొంచెం చెప్తూ ఉన్నాను. నా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు నాకు ఎంతకాలం అయితే ఆయుష్ ఇచ్చారో నాకు తెలియదు. నాకు ఆయుష్ ఉన్నంత కాలము కూడా వాళ్ళందరికీ కూడా చెప్తూనే ఉంటాను. అది వాళ్ళు మారారా మారలేదనేది నేను చూడొచ్చు చూడకపోవచ్చు. ఓకే. నేను చూడొచ్చు చూడకపోవచ్చు. మొత్తానికి మార్పు అనేది జరుగుతుంది ఏదో ఒక రోజు. అంటే ఇప్పుడు మార్పు అలా జరగకుండా వాళ్ళు మీ మాట వినకుండా ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఒక 10 మంది బ్యాచ్ చేసుకుని వెళ్ళాడు. ఇక చర్చి మీరు అక్రమంగా అమ్మేశారని అక్కడ ఉన్న మీ విశ్వాసులందరినీ ఒక దగ్గరికి వేసి, ఇప్పుడు సత్యబాబు గారు ఏ యేసుని వదిలినా మేమైతే యేసుప్రభుని వదలమని, యేసుప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అని, ఆ తర్వాత మీ మీద కూడా డబ్బులు తీసుకొని పారిపోయినట్టు ఒక నింద, చర్చ్ అమ్మేసుకొని పోయినట్టు ఇంకొక నింద, లేదా శివశక్తి కరుణాకర్ డబ్బులు ఇస్తా అని చెప్పి ఆశ చూపించి ఇంకొక నింద, తర్వాత లేకపోతే మీరు కరుణాకర్ గారు ముందే ఫస్ట్ కుమ్మక్కయ్యి కావాలనే మిమ్మల్ని పాస్టర్గా అక్కడ జాయిన్ చేయించాడు 10 సంవత్సరాల క్రితం అని చెప్పేసి ఇంకొక నింద, ఇలా రకరకాల నిందలు ఆల్రెడీ మీ మీద మీ చర్చిలో ఉన్న వాళ్ళందరి మీద వేశారు. ఇట్లా ఏది దొరికితే అది, ఏది అవకాశం ఉంటుంది ఆల్రెడీ మీ విశ్వాసులందరికీ వీళ్ళు వేశారు. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఖచ్చితంగా నమ్మారా నమ్మలేదా, అందరూ ఏదో ఒకటి నమ్ముతున్నారు లేదా విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఈ నిందల గురించి మీరు ఏమంటారో అక్కడ వాళ్ళు మాట్లాడారు, కొంతమంది ఏడ్చారు కూడా, ఇట్లా మా సత్యబాబు పాస్టర్ గారు వెళ్ళిపోయారండి. వాళ్ళలో ఒక్కరు కూడా మీ గురించి నెగిటివ్గా చెప్పాలి, ఆయన మంచివారేనండి, కాకపోతే ఎందుకు ఇలా చేసాడో తెలియదు, ఆయనకు ఒకవేళ డబ్బులు అవసరమైతే మేమందరం కలిసి డబ్బులు వేసుకొని ఇచ్చేవాళ్ళం కదా అని కూడా అన్నారు. ఇప్పుడు వాళ్ళు మీ మాట వింటారా, వినే స్టేజ్లో ఉన్నారా, లేకపోతే విననివ్వకుండా ఈ రౌడీ షీటర్ బ్యాచ్ కానీ వాళ్ళని బెదిరిస్తున్నారా అనేది ఒక డౌట్. మళ్ళీ దానికి మీరు కానీ కరుణాకర్ కానీ రిప్లై వీడియో చేయలేదు ఆ రోజు చేసిన దానికి. ఇది నాకు ఉన్నటువంటి సాధారణ డౌట్. గుంటూరు నుండి ఒక పాస్టర్ గారు కొంతమంది పాస్టర్లను తీసుకుని, నేను ఎక్కడైతే చర్చి నడిపానో ఆ వెంకటకృష్ణరాయపురం. చిన్న డౌట్ అండి, కరెక్షన్, వాడు పాస్టర్ కాదు, వాడికి చర్చి లేదు, సంఘము లేదు, ఇది అందరికి తెలుసు, వాడికి రౌడీ షీటరు, వాడు పాస్టర్ అని మాత్రం చెప్పకండి. పాస్టర్ అంటే చర్చి ఉండాలి, విశ్వాసాలు ఉండాలి, అన్ని బోధిస్తూ ఉండాలి. మీరు ఎవరైతే గుంటూరు నుంచి వచ్చారని చెప్పారో అసలు ఆయనకి చర్చి లేదు, పాస్టర్ లేదు, ఏమీ లేదు. ఓకే. ఏదో ఒకటి ఆర్గనైజేషన్ పెట్టుకొని నేను దీనికి సంస్థకు అధ్యక్షుని చెప్పుకుంటూ బిల్డప్లు కొట్టుకుంటూ ఉంటాడు, అలాంటిది ఏమి లేదు, ఒక రౌడీ షీటర్ అనండి. ఓకే. అయితే మీరు ఏమైతే చెప్పారో అవి నాకు తెలియదు. ఎందుకంటే అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు. నేను కూడా వీడియోలో చూడడమే ఆయన్ని. ఓకే. నేను కూడా వీడియోలో చూడడమే. 4-5 years నుంచి మాకు గోపి గారికి బాగా పరిచయం. ఓకే. అయితే
2024 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖుని కరుణాకర్ గారు ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అవును. ప్రోమో రిలీజ్ చేయగానంటే నా యొక్క గర్వాపసి వీడియోలో ప్రోమో రిలీజ్ చేశారనమాట. అది కూడా 5 minutes ఉంది, 5 నిమిషాల వీడియో చేశారు. చేస్తే మొత్తం ఒక గంటలో మొత్తం అందరికీ తెలిసిపోయింది. ఓకే. తెలిసిపోతే ఇంక నేను చెప్పేటటువంటి అవసరం లేకుండానే ఆ ప్రోమో నాకు ఏమైందంటే చాలా ఉపయోగకరమైంది. నేను ఎలా చెప్పాలని తర్జన పడతా ఉన్నాను. ఓకే. ఆ ప్రోమో నాకు చాలా ఉపయోగకరమైంది, నాకు చాలా సులభతరం అయిపోయింది అనమాట. ఎందుకంటే క్రైస్తవ్యంలో నుంచి ఇంక వచ్చేయడానికి. అయితే ఆ మర్నాడు ఆగస్టు 4వ తారీఖు ఆదివారం, ఇంకా నేను ఆ వేళ వాక్యం బోధించలేదు. ఆ తర్వాత సామర్లకోట చర్చిలోని, వెంకటకృష్ణరాయపురం చర్చిలోని చాలా గందరగోళం జరిగింది. ఈ యొక్క మీరు ఎవరైతే అన్నారో ఆ గుంటూరు నుంచి వచ్చినటువంటి ఆయన, నేను కూడా అది అప్పుడే చూడడం, ఆయన నన్ను బ్యాట్ చేయడానికి వచ్చేసాడు. మా ఊరు కారు వేసుకుని 10 మందిని తీసుకుని వచ్చేసాడు. వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మా విశ్వాసులందరినీ ఊరంతా పోగు చేసి మాట్లాడితే అతను ఏదో మాట్లాడిందాం అనుకున్నాడు వాళ్ళ చేత, కానీ వాళ్ళు ఉన్నట్టుగా చెప్పారు. మా పాస్టర్ గారు మంచోడేనండి, మంచిగా బోధించాడు. కామెడీ అంటే అక్కడికి వెళ్ళి మీ గురించి అడగకుండా కరుణాకర్ గురించి మీరేమంటారు, శివశక్తి గురించి మీ అభిప్రాయం ఏంటి, అవి అడుగుతున్నాడు కామెడీగా. తర్వాత ఇంకో ఏమన్నాడంటే ఇతను చిన్నపిల్లల్ని పాడు చేసాడని, ఇలాగని కొన్ని మాటలు మాట్లాడితే అలాంటి పనులేమి మా పాస్టర్ గారు చేయలేదండి ఆయన. ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా నా జీవితాన్ని చూశారు. ఏమండి, ఎవరినైనా మనం ఏదైనా తప్పు చేస్తే ఈవేళ లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి, సోషల్ మీడియా ఎలా ఉంది, ఇప్పుడు చేసాడంటే ఒక 10 నిమిషాల్లో వాడి గురించి అంతా తెలిసిపోతుంది. మరి ప్రభుత్వం ఈ లా అండ్ ఆర్డర్ ఎలా ఊరుకుంటారు ఏమండి? అయితే అవన్నీ కూడా తప్పండి, మీరు తప్పు మాట్లాడుతున్నారు. మా పాస్టర్ గారు మంచి ఆయన మంచి బోధించాడు, భక్తిపరుడు, ఏనాడు కూడా మమ్మల్ని ఏమీ ఆశించలేదు, ఆయన మీద మీరు వేరే రకంగా మాట్లాడకండి అనేసి వాళ్ళే ఆయనకి చెప్పారు. ఒక్క పాయింట్ కూడా దొరకలే. మిమ్మల్ని బ్యాట్ చేద్దామని వెళ్ళాడు. అవును. కానీ ఏంటంటే ఆయనే బ్యాడ్ అయ్యాడు. కాబట్టి ఆ విషయంలో నేను ఇందాక ఒక మాట చెప్పాను, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంటుందండి. నా గురించి ఏమీ తెలియని దానికి నా గురించి ఏం మాట్లాడతాడండి ఆయన? అవును. ఇప్పుడు నా గురించి ఏమీ తెలియదు, ఇప్పుడు నా గురించి మీకు కొంత తెలుసు. ఎప్పుడు శివశక్తిలోకి నేను వచ్చాక. అవును. నేను ప్రవీణ్ అండి, నేను ఎక్స్ క్రిస్టియన్ అండి, మీరు శివశక్తిలోకి వచ్చారు కదా, మీ గురించి వీడియో చూశానండి అని మీరు నాతో మాట్లాడడం, 2-3 సార్లు ఆఫీస్కి రావడం, మనం కలుసుకోవడం, మాట్లాడడం జరిగింది. నా గురించి మీకు కొంత తెలుసు. అవును. అంతే. మరి అసలు నా గురించి ఏమీ తెలియనటువంటి ఆయన గుంటూరు నుంచి వచ్చినటువంటి పాస్టర్ ఏం మాట్లాడతాడు? అసలు ఏం మాట్లాడు. కాబట్టి నేను ఎలా రావాలా అని బయటికి ఆలోచించాను. కానీ కరుణాకర్ గారు రిలీజ్ చేసినటువంటి ప్రోమో ద్వారా నాకు చాలా సులువైపోయింది. నేను ఆ మన్నాడే ఆగస్టు 4వ తారీఖు రాత్రే నేను ట్రైన్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఒక మాట చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. నేను కూడా క్రైస్తవులు పుట్టి క్రైస్తవంలో పెరిగి క్రైస్తవ జీవితం నుంచి వచ్చినవన్నీ. మనం ఫాలో అవుతున్న బైబిల్ ఏదైతే ఉందో అది సమాజానికి పాడు చేసేది, ఇది నేను తెలుసుకున్నాను. అంటే ఈ శివశక్తి వీడియోల ద్వారానే కాదు, ఇప్పుడు శివశక్తి కరుణాకర్ అని చెప్పిన తర్వాత నేను అది మొత్తం బైబిల్ చూసి చెక్ చేసుకొని 1కి 10 సార్లు ఆలోచించి ఇది నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీరందరూ కూడా హిందుత్వంలోకి రండి అని చెప్పట్లేదు. దయచేసి ఇటువంటి రౌడీ షీటర్ల మాటలు విని పాస్టర్ల ప్రలోభాలకు లొంగకుండా కనీసం మీరు మీ కుటుంబాలు ఇంట్లో మీరు సేఫ్గా ఉంటే చాలు. మీరు కానుకలు ఇచ్చి, దశంభాగాలు ఇచ్చి, సంఘ కానుకలు ఇచ్చి, ప్రత్యేక కానుకలు ఇచ్చి, ఇలా పాస్టర్ చెప్పినప్పుడల్లా ప్రార్థనకు డబ్బులు ఇచ్చి, ఇలా డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ₹1 కూడా ఎవరికి ఇవ్వకండి. బైబిల్ అనేది మెల్లమెల్లగా చదవండి. మేమందరం కూడా బైబిల్ చదివిన తర్వాత మేము బయటకు వచ్చాము.
ఇది మీరు తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు సత్యబాబు పాస్టర్ గారు కూడా తన మనసాక్షిని చంపుకోలేక ఇప్పుడు ఈ జీవితం ఎందుకు జీవించాలి, ఇలా అబద్ధాలు చెప్తూ మోసం చేస్తే ఇంకా ఎన్నాళ్ళు బతకాలి అని తెలుసుకొని, సత్యం తెలుసుకొని అందులోంచి బయటికి రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్కసారి మీ మనసును ప్రశ్నించండి. అసలు బైబిల్లో ఏముంది, అసలు యేసు క్యారెక్టర్ ఎట్లాంటిది అనే విషయాలు మీరు అవగాహన తెలుసుకోండి. మీరంతటా మీరు చదవండి, లేకపోతే శివశక్తి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, అవి ఒకసారి చూసి చదివి మీరు సత్యం ఏదో తెలుసుకోండి. గారు ఇప్పుడు మీరు మొత్తానికి పాస్టర్ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇక నుంచి మీరు హిందువుగా బయటకు వచ్చారు. ఇక నుంచి మీరు మీ యొక్క కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభిస్తారు అంటే మీరు శ్రీమద్ భగవద్గీత కూడా మీరు తీసుకొని వచ్చారు. అంటే ఇక నుంచి మీ జీవితాన్ని మీరు ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, గతంలో మీరు తప్పు చేశారు, పాపం చేశారని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే హిందూ దేవుళ్ళని తిట్టారు, విగ్రహార్థన పద్ధతిని చాలా రకాలుగా దూషించారు. ఇక నుంచి మీ కొత్త జీవితం ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఇంతకాలము నేను బైబిల్ బోధించాను. ఓకే. గడిచిన జూలై నెల వరకు కూడా 2024 సంవత్సరం జూలై నెల వరకు బైబిల్ బోధించాను. అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, పూర్వం మేము హిందువులమే, అప్పుడు నాకు ఈ గ్రంథాల గురించి, గ్రంథాలు ఉన్నాయన్న సంగతి తెలుసు కానీ అందులో ఏముందనేది అంత పూర్తిగా తెలియదు, అంత లోతుల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే శివశక్తి ఆఫీసులో బైబిల్ చదువుతున్నాను, భగవద్గీత చదువుతూ ఉన్నాను. బైబిల్ చదువుతున్నాను, భగవద్గీత చదువుతున్నాను. ఈ రెండాటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ రెండాటికి బైబిల్లో ఏమనుంది, భగవద్గీతలో ఏమనుంది? ఇప్పుడు ప్రపంచానికి నేనేమని చెప్పాలి, మన దేశాన్ని మనము ఎలా కాపాడుకోవాలి అనేటటువంటి ఆలోచన, ఆ ధోరణిలో ఉన్నాను. ఉదాహరణకి ఒక మాట చెప్తానండి. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము, బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము 31వ అధ్యాయము, బైబిల్ గ్రంథంలో ఈ 31వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమనున్నది అంటే, అంటే ఇది నేను నోటితోటే చెప్పేయచ్చు, కానీ గ్రంథాన్ని చూపించి చెప్పడంలో చూస్తున్న ప్రజానీకం ఏమైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలుస్తుంది, అర్థమవుతుంది. మరి పాస్టర్లు అనబడిన వారు, బిషప్పులు అనబడిన వారు, డాక్టరేట్లు తీసుకున్నటువంటి వారు, మరి రెవరెండ్లు, మరి నూతనంగా చర్చికి వెళ్తున్నటువంటి వారు, నూతనంగా చర్చికి వెళ్తున్నటువంటి వారు, అనేక సంవత్సరాల నుండి మరి చర్చిలో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, మీకు తెలియని విషయం ఏమీ కాదు, ఇది మీకు తెలిసినదే, అనేక మార్లు చదివినదే, అయినప్పటికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండము 31వ అధ్యాయము 15వ వచనములో ఏమని ఉన్నది అంటే, 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి, ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణ శిక్ష నొందును. అంటే 6 రోజులు పని చేయాలి, 7వ రోజు పని చేస్తే వాడు చచ్చిపోవాలి అని బైబిల్లో, మరి యెహోవా అనేటటువంటి బైబిల్ దేవుడు, కొంతమందికి ఇప్పుడు క్రైస్తవులకి 3 దేవుళ్ళండి. ఒకటి పరిశుద్ధాత్మ, యేసుప్రభు, యెహోవా. యెహోవా, యేసుప్రభు, పరిశుద్ధాత్మ. కొంతమంది యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ 3 ఒకటే అంటారు. ఆ నమ్మేటటువంటి డినామినేషన్. కాదు కాదు కాదు, యెహోవాయే దేవుడు అని నమ్మేటటువంటి వాళ్ళు ఒక డినామినేషన్. లేదు లేదు లేదు, యేసుప్రభువే ప్రజలందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడని నమ్మేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాదు కాదు, పరిశుద్ధాత్మ యుగ సమాప్తి వరకు మనతో సదాకాలము ఉంటాననేసి పంపించాడు కదా యేసయ్య, ఆయనని ఇలాగ రకరకాల విశ్వాసాలు. ఎందుకంటే చాలా డినామినేషన్లు ఉన్నాయి కదా. ఈ యొక్క పాత నిబంధన నిర్గమాకాండము, ఇందులో 6 దినములు పని చేయాలి, 7వ దినమును పని చేస్తే మరణశిక్ష అని ఉంది. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే, పాత నిబంధన కొట్టివేయబడిందండి, పౌలు గారు మరి కొట్టేశారండి,
ధర్మశాస్త్రం కొట్టివేయబడిందండి అని అంటూ ఉంటారు. నేనేమంటానంటే ధర్మశాస్త్రం ఎప్పుడూ కొట్టివేయబడల. యేసుప్రభు వారు ఏమన్నారంటే, నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని మీరు తలంచకుడి, వాటిని నెరవేర్చడానికే వచ్చానని అంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. కాబట్టి ఒకవేళ పాత నిబంధన కొట్టివేయబడింది అనుకోండి, ఇప్పుడు వ్యభిచారం చేయొచ్చా? ఎందుకంటే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ అంటారు. ఈ 10 ఆజ్ఞలు మొత్తం కూడా పాత నిబంధన గ్రంథం ఇవే. అయితే 10 కొట్టేసినట్టే. ఇవి 10 ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అంటే మరి ఇందులో దొంగతనం చేయొద్దు అన్నాడు. అంటే దొంగతనం చేయొచ్చు ఇప్పుడు కొట్టివేయబడితే. వ్యభిచారం చేయొద్దు అన్నాడు. అంటే వ్యభిచారం చేయొచ్చా? మరి పొరుగువారి భార్యను ఆశించకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు పొరుగువారి భార్యను ఆశించచ్చా? అంటే ఇలాంటివన్నీ విగ్రహారాధన కూడా వద్దని చెప్పింది కూడా పాత నిబంధన గ్రంథంలో యెహోవా ఉంది కదా. నేను అనేది ఏమిటంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా ఎవరైతే క్రైస్తవులు అనబడిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి అక్షరం వాళ్ళకి వర్తిస్తుందండి. అవును. కాబట్టి ఇప్పుడు ఆనాడు విశ్రాంతి దినం అంటే శనివారం పాటించేవారు యూదులు, ఇశ్రాయేలీలు యూదులు పాటించేవారు. ఇప్పుడు క్రైస్తవులు ఆదివారం పాటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువు కూడా విశ్రాంతి దినాన్ని పాటించారు, 7వ దినాన్ని ఆయన పాటించారు. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని పాటించడం వల్ల అంటే కొన్ని డినామినేషన్లు ఉన్నాయి. 7th డే అనేటటువంటి ఒక డినామినేషన్ ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. శనివారమే చర్చి పెడతారు, ఆదివారం పెళ్ళి పెడతారు. మిగతా ఆదివారం చర్చిలకి వెళ్ళే వాళ్ళంతా గోలాడతారు. ఎందుకంటే శనివారం చర్చి అయిపోయింది, ఆదివారం మా చర్చి కదా, అందుకని ఆడు పెళ్లి ముహూర్తం పెడేహాడు, మరి మేము ఆ చర్చి నడిపించొద్దా, మేము ఆరాధన జరిగించొద్దని ఆదివారం ఎవరైతే ఆరాధన నడిపిస్తూ ఉన్నారో చర్చిల్లో ఉన్నటువంటి సేవకులు వాళ్ళు బాధపడతారు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటండి. 6 దినాలు పనిచేస్తే 7వ దినాన్ని పనిచేస్తే వాడికి మరణశిక్ష అన్నాడు. అంటే కొంతమంది అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారులేండి. ఎందుకంటే మనకి సంఖ్యాకాండంలో ఒక ఆయన పొలాలు ఏరుకుంటా ఉంటే ఏం చేయాలో తెలియక వాడిని కావల్లో ఉంచుతారు, వాడిని రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. సంఖ్యాకాండంలో ఒకడు విశ్రాంతి దినమున పొలాలు ఏరుకుంటున్నాడు, వెళ్ళి పొలాలు ఏరుకుంటూ ఉంటే కొంతమంది పట్టుకున్నారు, వెళ్ళి పట్టుకుని అహరోను మోషే దగ్గరికి తీసుకొచ్చారు. ఆ యొక్క సంఘటన మనకి ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండంలో మనకి 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒకడు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడు, విశ్రాంతి దినాన్ని పాటించలేదు. ఆడిని కొంతమందిని చూశారు, ఆడిని పట్టుకున్నారు, అహరోను మోషే దగ్గరికి తీసుకొచ్చారు. వీడు విశ్రాంతి దినాన్ని పాటించలేదు, ఏం చేస్తారో మరి అనేసి అప్పచెప్తారు. అప్పచెప్తే మరణశిక్ష అన్నాడు బైబిల్ దేవుడు యెహోవా. అది ఏ రకంగా చేయాలనేది వీళ్ళకే తెలియదు. ఎవరికి? మోషేకి అహరోన్కి తెలియదు. వాడిని కావల్లో ఉంచుతారు, ఎక్కడికి పారిపోకుండా జాగ్రత్తగా చూస్తారు. చూస్తే ఆ తర్వాత యెహోవా మాట్లాడతాడు ఎవరితో? ఈ యొక్క మోషేతో అహరోనుతో. వాడిని సమాజం ఎదురుగుండా ఆ పాళెము వెలుపలికి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయండి అన్న. రాళ్లతో కొట్టి చంపేస్తారు. అంటే మరణశిక్ష విధించారు వాడికి. మరి విశ్రాంతి దినాన్ని పాటించలేనటువంటి వాడిని పట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు పాటించలేదుగా. అవును. ఎందుకంటే వీడు వెళ్ళాడు విశ్రాంతి దినం పాటించకుండా, మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈయన అట్టుకున్నవాడిని. వీడు పొలాలు ఏరుకుంటాకి వెళ్ళాడండి. ఆ పట్టుకుంటా ఆయన చూసిన వాళ్ళు కూడా మరి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు కదా, తీసుకోవాలి కదా, విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు కదా. వాడు పట్టుకున్నారంటే ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళానండి, నన్ను చూడడానికి నేను అక్కడికి వెళ్ళకూడదు, కానీ నేను వెళ్ళానని మీకు ఎలా తెలిసింది? మీరు నా కూడా వస్తేనే కదా, నా వెనకాల వస్తేనే కదా, నా తర్వాత వస్తేనే కదా. అంటే మీరు కూడా నేను చేసిన తప్పు చేసినట్టు. కరెక్ట్. వాళ్ళని వదిలేశారు. అయితే ఈ బైబిల్లో ఉన్నటువంటి మాట ఏమిటంటే 7వ దినాన్ని విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తే మరణశిక్ష విధించాలి. ఈ శ్రీమద్ భగవద్గీతలో అలాంటి 3వ రోజుని కానీ 7వ రోజుని కానీ ఏమీ లేదు. అంటే నేను నేర్చుకున్నటువంటిది చెప్తున్నా. అవును,
నేను నేర్చుకుంటున్నటువంటి ధర్మాన్ని ఉమ్, చెప్తున్నా. ఉమ్, ఇందులో ఏమని ఉన్నది అంటే శ్రీమద్ భగవద్గీతలో ఉమ్, 9వ అధ్యాయము 31వ శ్లోకంలో, ఉమ్, 9వ అధ్యాయము 31వ శ్లోకంలో ఉమ్, ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతలో ఏమని ఉన్నదంటే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, నా భక్తుడు ఎన్నడూ నష్టమునకు గురికాడు. ఉమ్, హిందూ సోదరులారా, క్రైస్తవ సోదరులారా, సేవకులారా, మీ దగ్గర ఇలాంటి గ్రంథం లేకపోతే ఒకటి కొనుక్కోండి. దీని ఖరీదు 250 రూపాయలు మాత్రమే. ఉమ్, ఈ యొక్క శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయము 31వ శ్లోకంలో నా భక్తుడైనటువంటి వాడు ఎన్నడూ నష్టానికి గురికాడు. ఉమ్, మళ్ళీ మరొక మాట అంటాడు, ఏమిటంటే 12వ అధ్యాయము 11వ వచనం, 12వ అధ్యాయము 11వ వచనంలో ఏమని ఉన్నదంటే, నన్ను చేరుటకు ఉమ్, నువ్వు నా దగ్గరికి రావాలంటే నీ మనస్సు, నీ బుద్ధి నాకు అర్పించు. అది ఏ రోజైనా కావచ్చు, ఆ, అది ఏ రోజైనా కావచ్చు. నీ మనసు నాకు ఇయ్యి, నీ బుద్ధి నాకు ఇయ్యి, నువ్వు ఎలా నడాలో ఆ మార్గాన్ని నేను బోధిస్తానని ఈ యొక్క గ్రంథములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ నేను తెలుసుకుంటా ఉన్నానండి. ఇప్పుడు నేను చేసేటటువంటి పని ఒకటే, ఉమ్, ఏమిటంటే శివశక్తి ఆఫీసులో ఉమ్, ఉదయం 10 గంటలకు వెళతాను, ఉమ్, మధ్యాహ్నం 1 గంటకి లంచ్ టైము, ఉమ్, మళ్ళీ 2 గంటలకి కూర్చుంటాను. ఉమ్, బైబిల్లో ఉన్నటువంటి దానికి ఉమ్, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి దానికి ఉమ్, ఈ వ్యత్యాసం ఏమైతే ఉన్నదో ఉమ్, దాన్ని చెప్పడానికే ఉమ్. నేను సిద్ధంగా ఉన్నాను, దానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఓకే. సరే, ఇప్పుడు అట్లాగే మీరు ఇంతకుముందు బైబిల్ మీరు బోధించారు. బైబిల్ బోధించినప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? ఇప్పుడు మళ్ళీ మీరు భగవద్గీత కూడా చదువుతున్నారు. భగవద్గీత చదివినప్పుడు మీ యొక్క అనుభూతి ఎలా ఉంది? బైబిల్ బోధించినప్పుడు నేను యెహోవా ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి వచ్చాడు. అది స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. అందులో ఓకే, తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ కాలం అని. అంటే తండ్రి కాలంలో తండ్రి పనిచేశాడు, కుమారుని కాలంలో కుమారుడు పనిచేశాడు, మరి పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు అనేటటువంటి 3 భాగాలుగా ఉంటుంది బైబిల్లో. అది బోధించాను. ఇప్పుడు బైబిల్కి భగవద్గీతకి ఉన్నటువంటి తేడా ముందు నేను తెలుసుకుని ఆ తర్వాత అనేక మంది ప్రజలకు చెప్పడానికి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇందులో చదువుతున్నటువంటి ప్రతి ఒక్క లైను కూడా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను పొందుకున్నటువంటి అనుభవాన్ని, ఆ సంతోషాన్ని ప్రజలకు తెలియాలని, వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో చాలామందికి మన యొక్క హిందూ ధర్మం గురించి తెలుసు. అవును, హిందూ ధర్మం గురించి తెలుసు, కానీ ఏ ఒక్కరింట్లో కూడా భగవద్గీత ఉండదు. లేదు, ఏ ఒక్కరింట్లోని భగవద్గీత ఉండదు. 1,00,000 కుటుంబాలు ఉన్నాయనుకోండి. 1,00,000 అంటే ఉదాహరణకు ఒక చిన్న లెక్క. ఓకే, 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,00,000 కుటుంబాలలో మహా అయితే ఒక 100 మంది ఇళ్లలో మాత్రమే భగవద్గీత ఉంటుంది. ఓకే, మిగతా 99,900 ఇళ్లలో భగవద్గీత ఉండదు. అవును, కానీ బైబిలు ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో ప్రతి ఇంట్లోని బైబిల్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కొక్కరు కూడా ఇంటికి ఒక మనిషికి ఒక బైబిల్ ఉంటుంది. అవును, నేనేమంటానంటే ప్రతి ఇంట్లోని కూడా భగవద్గీత ఉండాలి. ప్రతి ఇంట్లోనూ కూడా భగవద్గీత ఉండాలి. మీ బిడ్డలకు ప్రతిరోజు కూడా భగవద్గీత చదివేటటువంటి అలవాటు మీరు చేయాలి. ప్రతిరోజు స్కూల్కి ఎలా వెళుతున్నారో, స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ట్యూషన్కి ఎలా వెళుతున్నారో, కొంత సమయం ఒక్క 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు నీ యొక్క దేశము కొరకు,
నీ యొక్క దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల కొరకు, ఈ యొక్క భగవద్గీత కొరకు నీ బిడ్డలకు మీరు నేర్పిస్తే ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయం చదవక్కర్లా, ఒక అందులో ఒక 2-3 శ్లోకాలు, పోనీ రోజుకొక శ్లోకం చేయించాలి, చదివించండి. దాని కింద ఆ తాత్పర్యం ఉంటుంది, ఆ భావం ఉంటుంది. అది మీ బిడ్డలకు చెప్పండి. రేపు అన్న రోజున మీ బిడ్డలు ఎవరు కూడా మత మార్పిడి కారు, క్రైస్తవ్యములోనికి వెళ్ళరు. మన ధర్మాన్ని మనము కాపాడుకున్న వాళ్ళము అవుతాం. ముందుగా మీకు ధన్యవాదాలు సార్, మీ యొక్క మంచి విషయాలు మాతో పంచుకున్నారు. అదండి, సో ఇప్పుడు మీరు సత్యబాబు గారు మీరు ఎంత మంచి మాటలు చెప్పారో మీరందరూ విన్నారు కదా. ఇది ఎంతోమంది మనసాక్షి చెప్పుకోకుండా ఉన్నటువంటి సాధారణమైన పాస్టర్లు కూడా వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అట్లాగే ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరు తప్పక చూడండి. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు కానీ హిందువులు కానీ. నాకు లాస్ట్లో చెప్పిన మాట ఏంటంటే కరెక్ట్. క్రైస్తవుల ఇంట్లో బైబిల్ లేని క్రైస్తవుల ఇల్లు లేదు, ఖురాన్ లేని ముస్లిం ఇల్లు లేదు, కానీ భగవద్గీత లేని ఇల్లులు హిందువులు చాలామంది ఉన్నారు. దానివల్లనే ఎక్కువ మత మార్పులు అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భగవద్గీత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మీరు మీ పిల్లలందరూ రోజు కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక శ్లోకానికి అర్థము తెలియచేసి వారానికి ఒక్కసారైనా కానీ లేకపోతే నెలకు 2-3 సార్లైనా కానీ దగ్గరలో గుడికి తీసుకెళ్ళి మన హిందూ సంస్కృతి మన హిందూ కల్చర్ను ప్రతిరోజు కూడా వాళ్ళకి అలవాటు చేస్తే తప్ప వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. మీరు ఏ మాత్రము రెప్పపాటు క్షణము మీరు ఎదమర్చినా వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఈ మత మార్పిడి ముఠాలు చిన్న పిల్లల నుంచి కూడా వీళ్ళని మార్చడానికి స్కూల్లో కానీ కాలేజీలలో కానీ వాళ్ళు వెళ్ళే వీధిలోనైనా కానీ ఈ యొక్క ఏ చిన్న అవకాశం దొరికిన హిందువులను మతం మార్చడానికి చాలామంది కాపు కాసుకుంటున్నారు. కాబట్టి మనము మందు ఇదే. కాబట్టి వాళ్ళు మారిన తర్వాత మళ్ళీ మన మాట వినరు. ఇది తెలుసుకొని కనీసం ఇక నుంచైనా కానీ సత్యబాబు గారు చెప్పేటువంటి ఆ చివరి లైను మనమందరం పాటిద్దాం. జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సత్యబాబు గారు. నమస్కారం అండి.